హాయ్ అండి. ఇప్పుడు మాఘ పురాణంలో 23వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. కృష్ణమత మహర్షి జహును మునితో ఇట్లని, పారిజాత పుష్పములకే వెళ్ళిన యక్షుడింకను రాకపోవడిచే కారణమేమి అని ఇంద్రుడు విచారించను. పారిజాత పుష్పములకై నన్ను ఇష్టము అధికమగుటిచే తాను భూలోకమునకు పోదలిచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకే వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలను విరజిమ్ముతున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షంచే స్వర్గమునకు తీసుకొని పోదలిచిరి. ఆ మహోత్సాహంతో శ్రీహరి పూజ నైర్మల్యమును పాదములతో తొక్కి దాటిరి. ఫలితంగా దివ్యశక్తిని కోల్పోయిరి, శక్తిహీనులైరి. ఇంద్రాది లింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకిలించదలిచి ప్రయత్నించి శ్రీహరి నైమల్యమును దాటుతోటే వారును శక్తిహీనులే పడి ఉండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్ తన తోటను వచ్చును. అచట నిశ్చేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితిని ఆశ్చర్యము విచారమును చెందను. వారికి నమస్కరించును. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులైన మాకంటే గొప్పవారు. అంతటి మీరు స్వల్ప ప్రయోజనములకై ఇట్టి ఆ కార్యం నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పం దొంగతనంగా తీసుకొని పోదలిచిన దోషము కాదా అని ప్రశ్నించను. ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు ఉంచుకొనిరి. గరుత్మంతులు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసమును ఆకాశ మార్గమున పడి భూమిపై పడినప్పుడు ఆనందించినట్లు మేమును పారిజాత పుష్పముల ఆకాశము ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్ వారికి ఏమీ సమాధానం చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచు అచట 11 రోజులు దినములుండిరి. వారికి ఆ కాలమున అమృత ఆహారం లేదు, కామధేనువు ఇచ్చు మధుర క్షీరములు లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టు పుష్టికరమైన భక్ష్య భోజనములు లేవు. మిక్కిలి దీనులే ఉండిరి. సత్యజిత్తునకు దేవతలకు దురవస్థను విచారించను. తాను జల్లిన శ్రీహరి నైమల్యము తొలగించను. తానేమి చేయవలనో దేవతల దృష్టి తన వలన ఏర్పడినదని ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడిను. ఆచరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించు తానును భార్యను నిరాహారులై నుండిరి. ఈ విధంగా సత్యజిత్తును కూడా 11 దినములు నిరాహారుడే శ్రీహరిని పూజ మానక శ్రీమన్నారాయణ తలుచుండెను. లోక సంచారకు నారదుడు ఆకాశ మార్గమును తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయం చేసిన వారి దురవస్థ పోవునో వానికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరెను. నారదు శ్రీహరిని స్తుతించెను. నారదుని స్తుతిని విన్న సర్వజ్ఞుడు శ్రీహరి ఏమియో నెరుగని వాని వలె, నారదా స్వాగతము. ఇప్పుడు ఎందుకు ఈ స్తుతి? నీకేమి కావాలో చెప్పు. ఏమి చేసి నీకు సుఖము కలుగునో అది ఎట్టిదైనను దేవాసులలో సాధింపలేనిదైనను నీకు సమర్పించదని చెప్పమని అడిగాను. నారదుడు తల వంచి ఇంద్రాది చెడు పని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమును వృక్షం ఒకటి కలదు. దాని పుష్పమును సౌందర్య సువాసనలకు విస్మితులై వారి అంది ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. పుష్పములకే మిక్కిలి ఇష్టపడి రంభా మొదలగు అప్సరస స్త్రీల కోరిక తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిన పడి మిడతల వలె దేవతాగణములతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవత్ శ్రీమన్నారాయణమూర్తి, నీ ఇప్పుడు వారిని దయవుంచి రక్షింపమని నారదుడు కోరెను. నారదుడి మాటలు విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొణికిపడిన 2 బిందువులు అమృతమే, పారిజాత వృక్షముగాను తులసిగాను అయినవి అనగా ఆ 2 అమృతముల నుండి పుట్టినవి గనుక మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించును. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను. సత్యజిత్తు పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుండెను. అట్టి ఉత్తముని దీనులకును జీవనాధారమగు పుష్పం సంపదను త్రిలోకాధిపతి ఇంద్రుడు నిత్యము తన సుఖమునకే అపహరించును. చివరిగా దీనునకు సత్యజిత్తు నర్చించిన నైర్మల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలసుడకుడు ఇంద్రుడు నా నైర్మల్యమును కూడా దాటెను, తొక్కెను. ఇన్ని దోషములతో త్రిలోకాధిపతి ఇంద్రుడు వాని అనుచరులను శక్తిహీనులే తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నైర్మల్యము తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కిన ఎంతటి వాడైనా తన శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమును బాధపడుచు ఏమి చేయవలనో తెలియక
తానును భార్యతో పాటు నిరాహారుడే నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యము మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము నర్చించుతూనే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసము ఉండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణ చేసినచో నేను ప్రసన్నుడనై అతని కోరినది వెంటనే ఇచ్చేదను. అతడే కాదు, ఎవరైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి కోరిన దాన్ని ఇచ్చేదను అని విష్ణువు సమాధానం చెప్పెను. నారదుడు ఏమీను చేయలేక మాట్లాడలేక తన దారిని పోయెను అని కృష్ణమద మహాముని జుహ్నుమునికి చెప్పెను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.